హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆటోయేష్. ఇది మా కరోట్లపల్లి విలేజ్. వర్షం రావడంతో మొత్తం రోడ్లలో అంతా నీళ్ళు అయితే నిలబడ్డాయి. ఇది వచ్చేసి మా అక్కమ్మ గారుల దేవాలయం టెంపుల్. ఇటుపక్క అయితే అటుపక్క రెండు పక్కల వర్షం వచ్చిన కారణంగా మొత్తం నీళ్ళు ఉన్నాయి. ఇదైతే ఇంకా మన చెరువు ఎలా పారుతుందో చూడండి ఫ్రెండ్స్. మొత్తం అంటే మొత్తం ఫుల్ అయిపోయి, మనం ముందు వీడియోలో చెప్పాం కదా, వాటర్ అక్కడ నుంచి వస్తున్నాయి చెట్లేకని కాలంలో నుంచి. ఆ కాలంలో నుంచి చెరువులోకి రావడం వల్ల చెరువు ఫుల్ అయిపోయి వాటర్ అయితే ఇలా ఫ్లోయింగ్తో వెళ్తుంటాయి. ఇంకా మనం ఈ వీడియో తీయడం కారణం ఎందుకంటే ఈ వాటర్ మళ్ళీ తోటల్లోకి వెళ్ళి కింద ఇంకో చెరువులోకి వెళ్తాయి. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. ఇప్పుడు ఈ వాటర్ అనేవి ఎలా ఫ్లోయింగ్లో వెళ్ళిపోతాయి అనేది, కింద నుంచి వస్తుంటాయి వాటర్. ఇవి ఈ మొత్తం రాళ్ళలో ఎట్లా వెళ్ళి కరుట్లపల్లి వాటర్ ఫాల్స్. ఇప్పుడే మంచి వ్యూ పాయింట్ ఉంటుంది మన కరుట్లపల్లిలో. ఈ చెట్లు మొత్తం పెద్దవాళ్ళకి చెప్పినాం. ఈ చెట్లు మొత్తం నెక్స్ట్ టైం మేము మా ఫ్రెండ్స్తో కలిసి తీసేపిస్తాం ఫ్రెండ్స్. ఇలా మరింటి వీడియోల కోసం తెలుసుకోవడానికి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, షేర్, లైక్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా ఇదే మా మొత్తం చెరువు. ఇదైతే మా ఊరి పక్కనే ఉంటుంది. ఇంకో చెరువు వచ్చేసి ఊరు దిగుభాగంలో ఉంటుంది. ఈ వాటర్ అనేది ఆ దిగుభాగంలోకి పోవడానికి చిన్న కాలువల ద్వారా వెళ్ళి మళ్ళీ తర్వాత పొలాల్లోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ చెరువులోకి అయితే వెళ్తాయి. ఆ వాటర్ ఎలా వెళ్తాయి ఏం కథ అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను. అది పార్ట్ 2లో అయితే మీకు వస్తుంది. ఇలా వాటర్ అయితే రావడానికి కారణము మనకి ఆ పెద్ద కాలువ నుంచినే. ఆ పెద్ద కాలువ వస్తే మనకి చెరువులోకి వాటర్ వస్తాయి. చెరువులోకి వాటర్ వస్తే మరో అయితే పారుతుంది. లేదంటే వర్షానికి అయితే చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది కాబట్టి మనకి తక్కువ కాలంలో పారుతుంది. ఇదే కాలువ నీళ్ళు అయితే ఎక్కువ కాలంలో పారుతాయి ఫ్రెండ్స్. ఇలా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.